అంటే నువ్వు ఇంకోరికి ఇస్తే కదా ఇంకోరికి ఇచ్చేకి నీకు చెప్పు 2 లేదంటే చెప్పు. ఎవరి దుడ్లు అదే? అది అది కూడా అట్లేమ్మా. ఎవరి దుడ్లు అది? 50,000 60,000 తీసి వాళ్ళు ఇచ్చేయాలి చెప్పు. నీ నీతిగా ఉంటే కదా చెప్పు నీకు చెప్పు. మీ ఎప్పని దుడ్లు తానే అదే? ఇది మీ డాడీ దుడ్లు తాడ్రా? మీ డాడీ దుడ్లు తాదా? అదే 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 చూడదే కాదు మీ డాడీ కరెక్ట్ గా రా, ఇంకా దగ్గర రా. అదే 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 కరెక్ట్ ఇంకో ఛాన్స్. లే అదే ఇదే ఇదే ఇద్దా అదే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పే కదా. అప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు మీ డాడీ దానే చెప్పిందే? డాడీ నేను చెప్పిందే అంటే 50 నాకు అది ఎట్లా కరెక్ట్ గా నడుచుకో. పెట్టుకోవాల్సింది ఏం ఫోన్ ఎప్పుడైనా శాలరీ అయితే నాకు 20% ఇచ్చారు. ఓ కరెక్ట్. మీ ఎప్పుడు చేసే డ్యూటీలో నువ్వు అర్థం డ్యూటీ చేస్తావు కదా నువ్వు. శాలరీ నాకు వచ్చారు పేమెంట్. నువ్వు అర్థం పేమెంట్ ఇచ్చేవానికి అర్థమే 20%. 1వ తారీఖు వస్తే లేదు నువ్వు ఇచ్చేది ఇవ్వాల్సిందేది. 7 లక్షల రూపాయలు 20,000 ఇచ్చాడు. వద్దు నాకు 5,000 10,000 ఇస్తే చాలు. నేనేమో తీసుకుంటున్నాను. అందరూ తండ్రి గారు డ్యూటీ చేసుకుని వస్తే బిడ్డలకి 20% ఇచ్చేయాల. న్యాయం అయింది. బిడ్డలు తెచ్చి ఇచ్చేది కాదు. 1,05,000 అంటే 1,02,000 అట్లా ఇచ్చేది. ఈ మంత్ లో శాలరీ అయితే ఇచ్చేది. ఈ మంత్ లో ఇవ్వాల. నెక్స్ట్ మంత్ ఈ మంత్ అయితే కదా శాలరీ. ఎంత ఇవ్వాలి పర్సెంట్? నాకు అంతే తెలియదు. నువ్వే కాదా నాకు కాస్ట్ కావాలా అంత 2,000 ఏడాదికా 10 ఏళ్ళకా కాదు మంత్లీ. ఎలా? నేను ఫుల్లే అట్లే రౌడీజం. ఓహో పోలీసుల దగ్గర రౌడీజం పెట్టుకుంటే చెప్పు. నోరిప్ప చెప్పు. వినే చెప్పు. కట్ చేయి.